వెల్కమ్ టు H5 మీడియా. ఆసిఫాబాద్ ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగి ఉపేందర్ డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆసిఫాబాద్ డిఎం విశ్వనాథ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజులకు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆసిఫాబాద్ డిపోలో గత 15 సంవత్సరాల నుంచి ప్రైవేట్ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్న చాలని వేతనాలతో తమ కుటుంబాలను పోషిస్తూ డిపో అభివృద్ధి చెందడంలో, లాభాలు రావడంలోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 8 గంటల పని విధానాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అదేవిధంగా ప్రతి నెల 5వ తేదీలోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని, కార్మిక కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించి కుటుంబ సభ్యులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ దివాకర్, యూనియన్ డిపో అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి షఫీ, కోశాధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని ఆర్టీసీ డిపోలో పనిచేసినటువంటి ఈ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లతో పాటు క్లీనర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇలా సమస్యలు పరిష్కరించాలని, ఇలా కనీస వేతనము, అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, బోనస్, అలాగే కాంపెన్సేషన్, ఈ ముఖ్యంగా మరి 16 డిమాండ్లతోని ఈరోజు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ విశ్వనాథ్ గారికి, అలాగే ఓనర్స్ అసోసియేషన్ రాజు గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత అనేక సంవత్సరాల నుంచి చాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ, కుటుంబాన్ని పోషించుకొని ఎంతో చాలా కష్టమైనప్పటికీ కూడా మరి ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎందుకంటే ఈ తక్కువ వేతనాలు తీసుకుంటూ ఈ డిపో అభివృద్ధి చెందడంలో కానివ్వండి, లేకుంటే ఆర్టీసీకి లాభాలు రావడంలో కానివ్వండి, వీళ్ళంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం, ఇటు ఓనర్లు అందరూ కూడా కార్మిక చట్టాలను అమలు చేయకుండా వీళ్ళందరూ కూడా తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడికి గురవుతున్నారు. మరి ఇప్పటికైనా కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి, ఇటు ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే వీళ్ళకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించండి, లేకుంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉన్నది అదన్నా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మరి ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదంలో కార్మికులు కూడా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి వాళ్ళ కుటుంబానికి 6 నెలలలోపు ఒకటికి కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులందరికీ ఇటు డ్రైవర్లు కానివ్వండి, క్లీనర్లు కానివ్వండి, ఎవరున్నా సరే వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలి. అలాగే వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 5వ తేదీలోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఎందుకంటే ఒక్కొక్క బస్సు యావరేజ్ వస్తలేదని కేఎంపీఎల్ ఇవ్వాలని, అలాగే ఎక్స్ట్రా అవర్స్ డ్యూటీ చేయాలని ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది, ఈ స్టేషన్ మేనేజర్ గారు కానివ్వండి, ఇతర సిబ్బంది ఎవరైనా ఉంటే ఈ ప్రైవేట్ హైర్ బస్సులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ